నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. గత కొన్ని నెలలుగా పోలీస్ కమిషనర్ లేని లోటు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే 2024లో హత్య కేసులు మినహా మిగతా అన్ని కేసులు పెరిగాయి. గొలుసు దొంగతనాలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, సైబర్ క్రైమ్, గుట్కా, గంజాయి, ఇసుక మాఫియా ఇలా అన్నీ పెరిగిపోయాయి. గత సిపిగా పనిచేసిన కల్మేశ్వర్ జిల్లాలో నేరాల నియంత్రణకు పాటుపడ్డారు. పైరవీలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. పోలీసులు తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. నాయకులు, ప్రభుత్వ అధికారులు త్వరగా సిపిని నియమించి శాంతి భద్రతలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా ఇది గతంలో మున్సిపాలిటీ ఉండే ఇప్పుడు కార్పొరేషన్ గా ఎదిగింది. అంటే దాదాపు నిజామాబాద్ లో కొన్ని లక్షల మంది అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ శాంతి భద్రత అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లా సిపిగా అయితే సిపి కల్మేశ్వర్ గా ఉన్నప్పటి పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు ప్రజలందరూ కూడా హాయిగా తమ పనుల్ని యథావిధిగా కొనసాగించుకున్నటువంటి పరిస్థితి. నేరాల గురించి కానివ్వండి, క్రైమ్ ఏదైతే ఉందో క్రైమ్ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఆయన సిపి కల్మేశ్వర్ అయితే తన మార్కును చూపించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా, ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి ఏ పరిస్థితి ఉన్నా కూడా అది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా కృషి చేశారు. తన మార్కుని కూడా జిల్లా వ్యాప్తంగా క్లియర్ గా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సిపిగా ఉన్నటువంటి కల్మేశ్వర్ తన కేంద్రం సంబంధించినటువంటి విధుల్లో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 4 నెలల నుంచి ఇక్కడ కమిషనర్ లేని లోటు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కూడా నిన్న ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నిజామాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సింధు శర్మ సైతం కూడా 2024 సంబంధించిన కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే 2024 సంబంధించినటువంటి జాబితాని అయితే విడుదల చేశారు. ఏ విధంగా ఉన్నాయి క్రైమ్ రేట్ అని ఒకసారి చూస్తే కనుక కేవలం హత్యలకు సంబంధించినటువంటి కేసులకు మినహా మిగతా అంతా కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పొచ్చు. కిడ్నాప్లు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, హత్యలు, యాక్సిడెంట్ కేసులు, చీటింగ్ కేసులు, సైబర్ క్రైమ్ ఇలాంటివి కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు దానికి భిన్నంగా అంటే దాదాపు కూడా చాలా ఎక్కువగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సిపి కమిషనర్ గా ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డి జిల్లాకు ఎస్పీగా ఉన్నటువంటి సింధు శర్మని నిజామాబాద్ కి ఇన్ఛార్జ్ గా అయితే ప్రస్తుతం నియమించారు. అయితే ఆమె 2 డిస్టిక్లను చూసుకోవాలంటే ఆమెకు కత్తి మీద సాము లాంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కమిషనరేట్ ఆఫీస్ వరకు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలు తమ సమస్యలను కూడా పోలీస్ స్టేషన్ వ్యాప్తంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రస్తుతం అయితే ఆ కేసులు కూడా పెండింగ్ గా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ గతంలో సిపి కల్మేశ్వర్ కూడా ఎక్కడ ఎలాంటి కేసులు పెండింగ్ పడకుండా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలి, ప్రజల పట్ల కూడా శాంతి భద్రతల్ని పెంచే విధంగా అయితే కృషి చేయాలని కూడా ఆయన రాజకీయ ఒత్తిళ్లకు సైతం కూడా తలవంచకుండా కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ తనదైన మార్కుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు చూపిస్తూ కూడా ప్రజల నుంచి ప్రశంసలు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆయన లేని లోటు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. నిజామాబాద్ కి ఖచ్చితంగా సిపి రావాలి. ఆ సిపి రావడం వల్ల కూడా అనేక సమస్యల నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నేరాలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ సంబంధించినటువంటి కావచ్చు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు అయితే విపరీతంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి వీటిపైన ఖచ్చితంగా పోలీసుల మార్క్ అయితే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలు ప్రస్తుతం అయితే శాంతి భద్రతలకు కరువు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సిపి రావాలి, నిజామాబాద్ కి పూర్వ వైభవం రావాలి. అంతకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా మారే విధంగా అయితే పోలీసులు రావాలని చెప్పి ఒకవైపు ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కంటే కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు సైతం కూడా నిర్వహిస్తున్నట్టు ఒకవైపు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఖచ్చితంగా ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులాగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ సంబంధించి కూడా శాండ్ విచ్చలవిడిగా అయితే శాండ్ మొరం ఇలాంటివి కూడా పెట్టేయిపోతున్నాయి. మరి పోలీస్ స్టేషన్ ముందల నుంచి కూడా వెళ్తున్నప్పటికీ మరి పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల పాత్ర ఉందని చెప్పి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ వాళ్ళు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు సిఐలు 11 మంది ఎస్ఐలకు సంబంధించి కూడా
వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా క్లియర్ గా ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ప్రజల మీద, ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించకూడదు, పోలీస్ స్టేషన్లకు వచ్చే రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల కలుపుకుండా కూడా పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఆచరణలో కనిపించని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. నిజామాబాద్ కి సిపి త్వరలో రావాలి, ప్రజల సమస్యల పైన కూడా ఇక్కడ రౌడీజం కానీ, ఇక్కడ హత్యలు కానీ సంబంధించినటువంటి క్రైమ్ రేట్ కూడా పెరగకుండా కట్టడి చేయాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి.